రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న దేవా, మీకు స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయా. గతించినటువంటి ఉదయకాలము నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించి భద్రపరిచినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మేము ప్రయాణించిన ప్రయాణాల్లో మీ రక్షణ దయచేశారు. అపాయము, ప్రమాదము ఏది మమ్మల్ని ముట్టకుండా కాపాడారు. మా ప్రతి అవసరతను తీర్చారు, మమ్మల్ని బలపరిచారు, ప్రతి అక్కరతను తీర్చారు నాయన. సమృద్ధినిచ్చారు, ప్రతి పనిని కూడా ఆశీర్వదించారు అయా. అందును బట్టి స్తోత్రాలు. మేము ఈ రాత్రిన సజీవులంగా చేరి మరొకసారి కుటుంబంతో కలిసి ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే అది కేవలము కూడా మీ కృపను బట్టే అని గుర్తెరిగి అయినా మేమందరము కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మీ నామాన్నే మహింపరుస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అని యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. ఎవరైతే బిడ్డలు హృదయంలో సమాధానం లేని స్థితిలో అశాంతితో అయా నెమ్మది లేకుండా జీవిస్తూ ఈ రాత్రి కాలంలో దుఃఖిస్తూ ఉన్నారో వారు హృదయము మిమ్మల్ని ఆనుకోవాలని, వారు మీ వైపు చూడాలని, తద్వారా వారి హృదయంలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, పూర్ణ శాంతి వారు కలిగి ఉంటారని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. బిడ్డలు ఈ లోకం వైపు, వారి ఎదుట కలవర పెడుతున్న పరిస్థితుల వైపు చూడకుండా మీ వైపు చూస్తూ మీ పైన ఆనుకుని జీవించే కృప దయచేయండి తండ్రి. అయా, ఈ రాత్రి సమయమందు ఈ ప్రార్థనలో అనేక మంది బిడ్డలు విశ్వాసముతో, నమ్మకముతో ఏకీభవిస్తున్నారు. నమ్మిన వారి జీవితంలో కార్యాలు చేయగలిగిన దేవుడు నాయన. వారు నమ్ముతుండగా ఈ రాత్రిన అద్భుతాలు చూడడానికి కృప చూపించండి. అవునయ్యా, అనారోగ్యంతో బాధపడుతూ ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఎన్నో హాస్పిటల్స్ కి తిరుగుతూ ఉన్నారు. అయినా స్వస్థత లేని పరిస్థితిని వారు ఈరోజు చూస్తున్నారు. వారిని మీకు అప్పగిస్తున్నాం. వారికి ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో కొట్టివేయబడునుగాక. సంపూర్ణ ఆరోగ్యం బిడ్డలకు వచ్చునుగాక. ఎస్ లార్డ్, అంధకార దురాత్మ క్రియలను యేసు నామంలో లయపరచండి తండ్రి. అదే విధముగా